ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయి అని చెప్పి. నాన్నగారు బ్రతుకున్నప్పుడు నాన్నగారు ఎవరితో అయితే విభేదించాడో, నాన్నగారు ఎవరితో అయితే యుద్ధం చేశాడో, నాన్నగారే కాదు, నాన్నను అభిమానించే ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్త ఎవరితో అయితే యుద్ధం చేశాడో, ఇవాళ వైఎస్ఆర్ వారసులను చెప్పుకుంటున్న వాళ్ళు ఇవాళ అదే ఈనాడుతోనూ, అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతోనూ, అదే చంద్రబాబుతోనూ ఈరోజు చెత్తా పట్టాలు వేసుకొని ఈరోజు వాళ్ళని గెలిపించడం కోసం మన ఓట్లను విడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇంతకన్నా హేయమైన రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఉంటాయా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. ఈరోజు నా పక్కన అవినాష్ ఉన్నాడు. మాకన్నా చాలా చిన్న పిల్లడు, నాకన్నా 13 ఏళ్ళ చిన్న పిల్లడు. ఈ పిల్లడు నిజంగా నాకన్నా 13 ఏళ్ళ చిన్న పిల్లడు, మా అందరికన్నా చిన్నోడు. ఈ పిల్లని జీవితం నాశనం చేయడం కోసం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కుట్రలు పడుతూ ఉన్నారు, ఈనాడు నుంచి కుట్రలు వేస్తా ఉంది, ఆంధ్రజ్యోతి నుంచి కుట్రలు పడుతూ ఉన్నారు, TV5 నుంచి కుట్రలు పడుతూ ఉన్నారు. వీళ్ళందరి కుట్రల్లో భాగంగా కడప జిల్లాలో ఒక రాజకీయ వాక్యూమ్ క్రియేట్ చేయాలని, ఆ రాజకీయ వాక్యూమ్ లేకి వాళ్ళు రావాలని ఈ రోజు కుట్రలు పన్నుతూ ఈ పిల్లాడి జీవితం నాశనం చేయడానికి ఇన్ని అడుగులు వేస్తా ఉన్నారంటే వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. అవినాష్ ఎలాంటి వాడో మీ అందరికీ తెలుసు, అవినాష్ ఎలాంటి వాడో నాకు తెలుసు. అవినాష్ మీద నాకు నమ్మకం ఉంది, అవినాష్ మీద మీ అందరికీ నమ్మకం ఉంది. అవినాష్ కు గొప్ప మెజారిటీతో గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరినీ కూడా.